పెద్ద పోతే ఏం చేసింది పుర్రిడిచారుకు ఆ పుర్రుతో ఏం చేసింది ముద్ద కట్టింది ఆ ముద్దలో ఈ గాలల్లా ఈ పెట్టింది ఈ పెట్టి అప్పుడు అయింది ఆ తోకలో పురుగైంది ఆయన మా తాత 4-5 రోజుల దాకా చూడలేదట చూసారికి ఏమన్నది మొత్తం తోకమాట అంతా లోపల పొడబడైంది కానీ ఇది పని చేయదు కానీ ఆ తోకను గుద్దల కాలి కోసి గొంగడు పంటేసి దాన్ని మార్చిందట అయితే ఆ తోక ఎర్రగా పడుతుంది మీ అక్క మా తాత తోక కోసిన మేకపోదు గుద్దెని తెర్రగున్నదో ఈయన ముఖం అంత ఎర్రగున్నదండి మహారాష్ట్ర కుంకుమ అది మహారాష్ట్ర కుంకుమ అది మనగా బొట్టు మరి ఆయన గొల్లబోయిన కాళ్ళు కాల్సినందుకు అరే దొంగ గొడ్లకు లెంక వేసినట్టు ఈ గొల్లబోయినకి లెంక వేసింది దొంగ గోడు లెంకలు కాదయ్యా అవి బ్రహ్మములు అంటారు బ్రహ్మములు అయితే మంచిగా కట్టుకోవాలి గుళ్ళు కట్టినందుకు గుండు కాదు అవి కుడుకలు పోకలు ఖర్జూర పళ్ళు అక్షంతల బియ్యం ఒక్కొల్ల కట్నం పాదాల పవిరాలు ఒళ్ళే ఒడిపాలు జీలకర్ర వాళ్ళు దంపతులు వెనక భార్య భర్తలు బ్రహ్మములు చేసుకొని కొండంత పండుగ చేసుకొని ఇప్పుడు సాయకు వచ్చిన పోయి అరే బాగా ఉన్నాయి గొల్ల విలవర్షాలు పేరు బాగానే ఉన్నది మరి ఏం పని చేస్తావు నువ్వు నా పేరు చెప్తే మీరందరూ గడగడలు ఆడాలి ఏం పని చేస్తావు అంటే నేను ఒక జాబర్స్ అంటే ఒక ఎంప్లాయీస్ అంటే ఒక ఉద్యోగి అంటే ఒక నౌకర్దారు చేస్తాను బర్లగాడు కూడా జాబర్ లాటర్లు అడిగేటోడు కూడా జాబర్ అందులో నిన్ను అలానే కలిపిన నువ్వు నౌకరీ చేస్తానంటావు మరి అయితే గాని నీ నౌకరికి జీతం ఎంత నాకు భత్యం ఎంత నాకు 1 month కు మీ సాలరీ ఎంత అంటావు ఒక 1 month కు సాలరీ ఎంత అంటారు జాబ్ 30 days అంటే 1 month అంటే 30 రోజులు అంటే 30 అంటే 30 రోజులు ఈ 30 రోజులకు నా నౌకరీ ఎంత నేను చెప్తా చెప్తే ఈ గొల్లబామ గుణకారం బాగారం గీతలిరుసు బొట్లిరుసు ఇవన్నీ దేనికి దానికి విడవాపి మంచిగా కూడేసి నెలకు గింత పడతానే తాత నీకు అని చెప్పాలి నా సాలరీ చెప్పనా ఒక్క నెలకు 1 month కు 30 days కు 9,999 చెప్పయ్యా 9,999 రూపాయల 99 పైసలు తక్కువ 1 month కు ఒక్క నెలకు 30 days కు 9,999 రూపాయల 99 పైసలు తక్కువ 10,000 10,000 ఆసర్ రికార్డులు 10,000 10,000 కానీ జీతం 10,000 అంటే ఎంత పడుతుంది ఒక నెలకి చెప్పమ్మా నా ఒక్క నెలకి ఎంత పడుతుంది చెప్పు వేసుకుంటావా చెప్తా 9,999 రూపాయల 90 అవునా అయ్యా అయితే నీ నౌకరి బాగానే ఉన్నది నీ నౌకరి తగ్గట్టు జీతం బాగానే ఉన్నది మరి ఏం పని చేస్తావయ్యా నువ్వు ఈ డబ్బులు ఏం చేస్తామంటావు నాకు 5 అస్తభార్యలు ఈ జీతానికి ఆశపడి వచ్చిన వాళ్ళు 16,000 మంది గోపికా స్త్రీలు ఈ జీతానికి ఆశపడి వచ్చిన నా ఆదాయం నా సంపాదన నా బతుకు భాగ్యం నా యొక్క ఆనందాన్ని చూసి మిగులుతాయి. అయితే మావేం చేసింది నేను నా కొడుకు మంచోడు అమ్మ చల్లగుండా నీ అమ్మ ముచ్చట ఎందుకు నీ ముచ్చట చెప్పరాదు చెప్పు నీదేందో చెప్పు నా కొడుకు బుద్ధివంతుడు నా కొడుకు జ్ఞానవంతుడు నా కొడుకు కుటుంబంలో పిల్లలు తేవాలి అని చెప్పని మావ నా కోసం అష్ట కష్టాలు పడ్డది మంచోడు బుద్ధిమంతుడు నా కొడుకు అని నా కొడుకు తగినటువంటి ఒక సంబంధం మళ్ళా నగరం కత్రోళ్ళే కావాలన్నది అని
ఉన్నది మా కోడలు అడుగుతలేదు వాడు చూస్తా చిన్నగా మధ్య ఏయ్, అది మావ తూర్పు డుల్లాంధ్రాలకు మద్రావు చేసింది నీకు నాకు పిల్ల కావాలని మనమాట పల్లాంధ్రాలకు మద్రావు చేసింది పెళ్లి చేద్దామని నాకు పెళ్లి చేద్దామని ఉత్తరం ఉదయరాజులకు దక్షిణం ధర్మరాజులకు ఈ ఉన్నూరు నగరం కూడా ఉన్న ఊళ్ళో వస్తే ఊళ్ళో కూడా చెప్పింది అని చెప్పాడుకు ఇక మంచి శుక్రవారం చూసుకున్నారు తూర్పు నుంచి డుల్లాన్ రాళ్ళు జాకెట్ ముక్కలు ఖర్జూర పండ్లు పోకలు కుడుకలు పట్టుకొని వాళ్ళు మూట కట్టుకొని వాళ్ళు వచ్చి ఇడం పెట్టుకున్నాం ఇడం పెట్టుకున్నారు నీకోసమేనా మనోడ పల్లాన్ రాళ్ళు కూడా వాళ్ళు అట్టే వచ్చిండు మంచిగా ముఖం కట్టుకొని బొట్లు పెట్టుకొని సంబంధానికి మంచిగా వచ్చిండు ఉన్నూళ్ళో ఎవరన్నా వచ్చి ఏ ఊరు వస్తే ఉన్నూరు వాళ్ళు ఎవరు వచ్చిందంటే ఈ కత్తాయిరే కొడుకు ఎంకాన్ని వచ్చిండు వచ్చిండు ఇక వీళ్ళందరూ వచ్చిండు ఈ ఎంకాన్ని ఏమనుకుంటా ఉన్నూరోడు కదా ఈ అమ్మ వాళ్ళు చుట్టపోలు కావాలి అనుకుంటానా అని ఎంకాన్ని అనుకున్నాడు ఈ తూర్పుడు లాంటి రాళ్ళు వాళ్ళు చుట్టపోలు కావచ్చు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు ఈ ఉన్న ఐదుగురు అందరు చుట్టాలి అందరు చుట్టాలే అనుకున్నారు ఇక నన్ను ఫీట్ వేసిరి మంగళార్తి ముట్టించిరి పశువు మొక్కలు తెచ్చిరి ఇక అన్ని ఆడ పెట్టిండు నన్ను కూర్చుండే పెట్టి నన్ను కూర్చుండే పెడితే ఈ 5 మూటలు తెచ్చి ఆడ పెడతారు ఈ 5 మూటలు తెచ్చి ఆడ పెడతారు అయితే వెనకట ఇడం పెట్టుకొని వద్దంటే తప్పు తెంపు ముడి పెడితే తెలుసా ఈ సంబంధం ఇడిపోయిన సంబంధం మళ్ళీ ఏడేళ్ళైనా కానీ రాదు రాదు ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్ళైనా కాదని ఇక వీళ్ళందరికి అయితే అది 5గురిని నా మెడ కట్టిందిరా మామ